హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను పిచ్చోడు గోల్కొండ ఫోర్ట్ కి వెళ్తున్నాము. మేము కొత్తగా కొన్న గోపుర కెమెరాలో ఈ వీడియో షూట్ చేస్తున్నాము. వీడియో క్వాలిటీ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇది గోల్కొండకి ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచే లోపలికి వెళ్తాయి వెహికల్స్ అన్ని, ఇటు నుంచే బయటికి వస్తాయి. ఇది ఒక్క రూట్ మాత్రం ఉంది గోల్కొండ లోపలికి బయటికి వెళ్ళడానికి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. రైట్ సైడ్ లో మొత్తం ఫోర్ట్ వ్యూ కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటది. ఈ ఫోర్ట్ మొత్తం 3 కిలోమీటర్స్ ఉందంట రేడియస్ మొత్తం. మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే ఈ గోల్కొండ ఫోర్ట్ ని ఖచ్చితంగా చూసే ఉంటారు. ఫోర్ట్ బయట ఇట్లాంటి యాంటిక్ పీస్లు ఎన్నో కనిపిస్తుంటాయి, మీ ఇష్టం అయితే కొనుక్కోవచ్చు. ఇక నేను పిచ్చోడైతే గోల్కొండ ఫోర్ట్లకి ఎంటర్ అయిపోతున్నాము. ముందు ఎంట్రీ టికెట్లు చాలా రేట్లు ఉండే, కానీ ఇప్పుడైతే రేట్లు తగ్గించేసారు. ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ఇంకా కెమెరా తీసుకొస్తే మాత్రం ముందు 500 ఉంటుండే, ఇప్పుడైతే జస్ట్ 25 రూపీసే కట్టొచ్చు. మీరు టికెట్ల కోసం లైన్ లో నిలబడే పని కూడా లేదు, ఆన్లైన్ నే పే చేసేయచ్చు మీరు. ఇదే గోల్కొండకున్న ఒకే ఒక ఎంట్రెన్స్. ఎవరైనా ఇక్కడ నుంచే లోపలికి రావాలి. ఒకవేళ శత్రువులు గాని రావాలని చూస్తే మీది నుంచి అక్కడ హోల్ లో ఉంది కదా, ఆ హోల్ నుంచి ఆయిల్ పోస్తారనమాట కిందికి. డోర్ కి ఆపోజిట్ లో ఒక రౌండ్ వాల్ ఉంటది. ఇది ఎందుకు కట్టిర్రు అంటే డోర్ ఎవరికి కనిపించకుండా కట్టిర్రు. బయట నుంచి చూస్తే మీకు ఈ డోర్ అస్సలు కనిపించదు. ఈడు మా పిచ్చాడు, ఈడు మా బొమ్మడిది, ఈడు గొప్ప ఆటగాడు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ చూస్తే మనకు సమానంగా కనిపిస్తుంది. ఎంట్రన్స్ మీద మంచి మంచి డ్రాయింగ్స్ ఉన్నాయి, పికాక్ ఇంకా మంచి మంచి డ్రాయింగ్స్, చాలా బాగున్నాయి డ్రాయింగ్స్ అన్ని. ఈ ఎంట్రన్స్ లో మీకు పైకి చూస్తే మొత్తం ఒక డైమండ్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇదంతా కళ్ళు తిరిగేటట్టు ఉంటుంది, మొత్తం పెద్ద ఉంటది. గోల్కొండలో ఇంట్రెస్టింగ్ ప్లేస్ వచ్చేసి ఇదే. ఇక్కడ మనం చప్పట్లు కొడితే మీదున్న రాజ దర్బార్ వరకు వస్తుందంట. ఈ డైమండ్ లాంటి స్ట్రక్చర్ నుంచి మనం కొట్టే క్లాప్స్ రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్తుందంట. ఎగ్జాక్ట్ గా డిజైన్ సెంటర్ లో ఉన్నప్పుడే ఇది పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న ఐరన్ స్క్వేర్ వెయిట్ 240 kgs అంట. అక్కడికి వచ్చిన అందరూ దీన్ని లేపడానికి ట్రై చేస్తారు, కానీ అందరి వల్ల అయితే లేదు. కొందరు మాత్రమే దీన్ని కొంచెం లేపి కదిలించగలుగుతున్నారు. ఇది మనం చాలా సినిమాలలో చూసే ఉంటాము. ఇదంతా చెక్ పోస్ట్ అంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ చెక్ చేసి పంపిస్తారంట పైకి రాజు దగ్గరికి. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది అంతా ఆఫీషియల్ వర్క్ అన్నమాట. మొత్తం ఆఫీస్ వర్క్ కోసం ఉంటది. ఆఫీస్ పైకి ఎక్కి చూస్తే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల వ్యూ అంతా కనిపిస్తుంది. గోల్కొండ మీద నుంచి బయట వరకు అంతా కనిపిస్తుంది. చాలా బాగుంటది ఇక్కడ వ్యూ. ఇది తారామతి మసీద్ అంట. ఇక్కడ మొత్తం రాయల్ ఫ్యామిలీ వాళ్ళంతా ఇక్కడ నమాజ్ చదివే వాళ్ళంట. వీడియో తీస్తున్నారా? ఈ గదిలలో మనం ఇక్కడ ఏం మాట్లాడినా ఇంకొక మూల వైపు వస్తుంది, ఒక మూల నుంచి ఇంకొక మూలకి వస్తుంటది అనమాట. ఇక్కడ సేమ్ మనం ముందు అక్కడ చూసినట్టే క్లాపింగ్ సిస్టమే వాడేది ఇక్కడ కూడా. అట్లే సేమ్ ఇక్కడ కూడా డైమండ్ కర్వ్స్ ఉన్నాయి గోడ పైన. ఈ
ఈ ఏరియాలో మొత్తం కోర్ట్ అనమాట. ఇక్కడ మొత్తం తీర్పు చెప్తారంట. మీద జడ్జి కూర్చొని కింద ఉన్న వాళ్ళకి తీర్పు చెప్తాడు. ఇంకా ఇందులో నుంచి లోపల నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ మొత్తం పెద్ద ఏరియా కనిపిస్తుంది. ఈ ఏరియాలో మొత్తం సింగింగ్ డాన్సింగ్ చేస్తారనమాట. అక్కడ కూర్చొని రాజు చూస్తూ ఉంటాడు. మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అలాంటి ప్లేసే. ఇక్కడ చిన్న చిన్న గదులు కనిపిస్తున్నాయి. అందువల్ల మంత్రులు వాళ్ళంతా కూర్చొని చూస్తుంటాడు. ఇక్కడ ఖాళీ ప్లేస్ లో రాజు కూర్చొని చూస్తాడనమాట. ఇక్కడ కనిపిస్తున్న మెట్లు ఇవే రాజు రాణి వచ్చి తిరిగి వెళ్ళే ప్లేస్లు అనమాట. ఇక్కడ నుంచే విఐపీస్ కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడనే ప్రతి సంవత్సరం గోల్కొండ బోనాలు అవుతూ ఉంటాయి ఇక్కడ. చూడు నన్ను ఇక్కడ కొనాకి రమ్మన్నాడు. ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుందంట. ఇక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది. ఒక్కసారి చూపిస్తా. గోల్కొండ చుట్టూ ఇంత గ్రీనరీ ఉందని ఇప్పుడు తెలిసింది. మనకు రూపాయి రా. ఇదే గోల్కొండ టాప్ వ్యూ. ఇక్కడ నుంచే మీకు సిటీ మొత్తం కనిపిస్తుంది. అక్కడ పైన కనిపించేదే రాజు దర్బారు. ఇదే రాజు దర్బారు. విఐపీల కోసం ఒక దర్బారు, మామూలు ప్రజల కోసం ఒక దర్బారు. విఐపీ కోసం దర్బార్ అయితే మీద ఉంటుంది. ఇది మామూలు ప్రజల కోసం అనమాట. అక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, అందులోనే రాజు కూర్చుంటాడు. అవతల వైపు రాణి ఉంటుంది. ఇప్పుడు మనం మొత్తం పైన ఉన్నాము. సిటీలోనే ఇదే ఎత్తైన ప్లేస్ అంట. ఇక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. గోల్కొండ చుట్టూ గ్రీనరీ కనిపిస్తుంది. ఇది మొత్తం 7 కిలోమీటర్స్ ఉంటుందంట ఈ గ్రీనరీ. అవుటర్ బౌండరీ మొత్తం 7 కిలోమీటర్స్ ఉంటుంది. గోల్కొండకు మొత్తం 2 బౌండరీస్ ఉంటాయి. అవుటర్ బౌండరీ, ఒకటి ఇన్నర్ బౌండరీ. ఇన్నర్ బౌండరీ మొత్తం గోల్కొండ కోట చుట్టూ ఉంటుంది. ఇంకోటి గోల్కొండ మనం స్టార్టింగ్లో ఎంటర్ అయినాం కదా గేటు, అది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు చార్మినార్, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి అంత హైట్లో ఉంటుంది. ఈ పైన దర్బార్ మొత్తం విఐపీస్ కోసమే. ఇక్కడ మొత్తం ఒక పెద్ద టెంట్ వేస్తారనమాట. ఇక్కడనే విఐపీ పార్టీస్ జరుగుతాయి. ఇంకా ఇక్కడ నుంచే రాజు ఎస్కేప్ గానికే సొరంగ మార్గం ఉందంట. ఈ నుంచి చార్మినార్ వరకు ఆ సొరంగ మార్గం ఉంటదంట. రామదాసుని బంధించిన కారాగారాన్ని షూట్ చేయలేకపోయినాను, అప్పటికే చీకటి అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.